నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. జనరల్ గా ఈ తెలుగు రాష్ట్రాలలో గాని, భాగ్యనగరంలో గాని, ఇంకా ఎక్కడైనా సరే ప్రాపర్టీస్ కొనేటప్పుడు చాలా మంది తెలియక ప్రాపర్టీస్ ని డబుల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ ని గాని, డిస్ప్యూట్ ఉన్న ప్రాపర్టీస్ ని గాని, ఇంకా అది తాతల తరాల నుంచి వేరే వేరే రకాలుగా డిస్ప్యూట్స్ ఉన్న ప్రాపర్టీస్ తెలియక తక్కువ ధరకు వస్తున్నాయి అని చెప్పేసి మీడియేటర్స్ గాని, బ్రోకర్స్ గాని చూపించి ఇది మంచి ఫ్లాట్ అది అని చెప్పి కొనిచ్చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే చాలా రకాలైన విషయాలు మనం బయట చూస్తూ ఉంటాం. జనరల్ గా మనం ప్రాపర్టీస్ ని కొనేటప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి లింక్ డాక్యుమెంట్లు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి వారసత్వం నుంచి వచ్చిందా లేకపోతే వాళ్ళ యాన్సిస్టర్ ప్రాపర్టీసా, అంతేకాకుండా ఇది ఎట్లొచ్చింది, ఇదేమైనా డిస్ప్యూట్ లో ఉందా, ఇదేమైనా ప్రొబిటెడ్ లిస్ట్ లో ఉందా, ఇంకా ఏ రకమైన ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే మీరు దానికి భయపడకుండా మేము వాళ్ళకి కమిషన్లు ఇచ్చే బదులు బ్రోకర్లకు కానీ మీడియేటర్లకు కానీ కమిషన్లు ఇచ్చడం అలాంటివి కాకుండా ఒక మంచి న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఆ డాక్యుమెంట్లు మొత్తం తీసుకొని లీగల్ ఒపీనియన్ కి ఇవ్వండి. లీగల్ ఒపీనియన్ కి ఇచ్చిన తర్వాత దాంట్లో ఉన్న లొసుగులు డే బై డే స్టెప్ బై స్టెప్ లింక్ డాక్యుమెంట్ ఎట్లొచ్చింది అనేది వాళ్ళకి మీరు క్లియర్ గా రిటర్న్ గా మీకు రాసిస్తారు. దాంట్లో మీకు ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్తారు, లేదు అంటే క్లియర్ టైటిల్ అని చెప్తే కొనుక్కోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అట్లా మీరు లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రాపర్టీస్ తీసుకుంటే మీరు సురక్షితంగా ఉంటారు, మీ డబ్బులు సేవ్ ఉంటాయి. రేపు పొద్దుగాల మీరు ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు. కోట్ల పాలు గానీ, కేసుల పాలు గానీ, రోడ్లగా తిరగడం గానీ, అక్కడిక్కడ మీ టైం వేస్ట్ గానీ ఇలాంటివి కాకుండా ఉంటాయి. ఎప్పుడైనా సరే ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఇక్కడనే అని కాదు, ఒక భాగ్యనగరాలలో ఒక ఫ్లాట్ కు 2-3 రిజిస్ట్రేషన్లు ఉంటాయి. అదే ఊర్లలో తాతల ప్రాపర్టీస్ మాదని, దాయాదుల ప్రాపర్టీస్ ఇది మాదని చెప్పేసి డిస్ప్యూట్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు ప్రాపర్టీస్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, లింక్ డాక్యుమెంట్ల నుంచి మొత్తం స్టెప్ బై స్టెప్ లింక్ డాక్యుమెంట్లు తీసుకొని ఒక మంచి న్యాయ నిపుణుల సలహా తీసుకొని దాన్ని లీగల్ ఒపీనియన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి చెప్పిన తర్వాత దాంట్లో క్లియర్ టైటిల్ ఉంటే మీరు ప్రాపర్టీస్ తీసుకుంటే కూడా మీకు మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.